जहां इफ्तारी का इंतजाम किया गया वहां आकर बैठ जाएं। वजू खाने की दरखास्त है, इफ्तार का वक्त होने आ रहा है, करीब है, आ जाओ जल्दी अंदर आ जाइए। जहां इफ्तारी का इंतजाम किया गया वहां आकर बैठ जाएं। वजू खाने हेलो हेलो क्लियर कर ऐसा मत पिटवा जाओ भाई, ऐसा मारा हट जाओ भाई, मारा हट जाओ भाई, बीच में आ जाए सर, बीच में आने दो सर, सर को बीच में आने दो। నా ప్రకాష్ అన్న వాళ్ళంట పంపించండి, వాళ్ళ పంపించండి సార్. ప్రకాష్ అన్న ఈసారి सर भाई इफ्तार का वक्त हो चुका है, सब हजरात दुआ पढ़ ले। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा इन्नी लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु फतक़ब्बल मिन्नी। बिस्मिल्लाहि व अला बरकतिल्लाह। गंदीकुंडा वेंकट प्रसाद अन्ना से आजिजाना दरखास्त है कि स्टेज पर आ जाएं। और अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर मुहम्मद रसूलुल्लाह। हैया अला सलाह हैया अला सलाह। पीछे जाइए, थोड़ा पीछे जाइए। رب العالمين الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالصبر. الله أكبر. حميدا الله أكبر.
هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. لمن حمده. الله أكبر. الله أكبر. ورحمة الله. السلام عليكم ورحمة الله. خلقه محمد وآله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. అస్సలాముఅలైకుం. ఇప్పుడే మీ అందరితో కలిసి ఈరోజు రంజాన్ జరుపుకోవడం, ప్రేయర్లో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన విషయాలు నేను పబ్లిక్ మీటింగ్ కూడా మాట్లాడతాను. ఏమేం చేయబోతున్నాం, భవిష్యత్తు ఏ విధంగా ముందుకు పోవాలి, అన్ని వర్గాలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, అందులో ప్రత్యేకంగా ముస్లిమ్స్ కూడా ఏ విధంగా భరోసా ఇవ్వాలని మీటింగ్లో మాట్లాడతాను. నేను ఒకటే మేము అందరినీ కోరుతున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ తెలుగు గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు వాడే, మన ఆరిజిన్ అదే. ఈ గడ్డ మీద పుట్టిన మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఏదైతే మేము అలయన్స్ పెట్టుకున్నామో ఇది కూడా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మేము పెట్టుకున్నది రాష్ట్ర భవిష్యత్తు కోసం. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే కదిర్లో ఇప్పటికే లిక్కరంతా కూడా నాసిరకం వచ్చింది, ఆరోగ్యాలు పోతున్నాయి. దీంతో సమానంగా గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఇది వస్తే ఏమవుతా నాకే అర్థం కావడం లేదు. రాయలసీమలో ఉండే మనందరం ఆలోచించుకోవాల్సింది, అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను కోరిక పెట్టుకున్నా. ఒక్క ఇరిగేషన్తో నీళ్లుగా వస్తే నీళ్లతో అన్ని పనులు అవుతాయి. మీరు ఒక్కసారి చూస్తే ఒక్క అంద్రీ నీవా నీళ్లు వచ్చిన దానివల్ల అనంతపూర్లో అక్కడక్కడ బ్రహ్మాండంగా పండ్ల తోటలు వేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. ఇదే సందర్భంలో నేను ప్రయత్నం చేసి కరువు జిల్లా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
అదే కానీ ఇంకొక 5-10 సంవత్సరాలు ఇట్లే కంటిన్యూ అయ్యంటే తెలంగాణని మించిపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడిని. ఈరోజు హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారో మీకే తెలుసు. ఒకప్పుడు తెలుగు జాతి కోసం, రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం హైదరాబాద్ అభివృద్ధి చేశాం. హైదరాబాద్ అభివృద్ధి వల్ల కూడా ఎక్కువ లాభపడేది స్థానికంగా ఉండే ముస్లింస్ లాభపడ్డారు. అది కూడా విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ సిటీ అంతా ఓపెన్ అప్ అయింది, మంచి అవకాశాలు వచ్చాయి, బాగా చదువుకున్నారు, వ్యాపారాలు జరిగాయి, బాగా వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఎక్కడున్నా నేను ఒకటే కోరుకుంటున్నా, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఆ సమాజ హితమే నేను కోరుకునేది. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. ఏది జరిగినా అందరికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిపించే బాధ్యతను తీసుకుంటా. మిగిలిన విషయాలన్నీ మీటింగ్ అన్ని విషయాలు ఎలాబరేట్గా చెప్తాను. దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారం.